ఇంకా ఈరోజు అయితే నేను డాబా స్టైల్లో మటన్ కీమా మసాలా అయితే చేస్తున్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ మాస్టర్ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకునే వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండండి. ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే ప్లీజ్ మా భోజన్ మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు అయితే నేను డాబా స్టైల్లో మటన్ కీమా మసాలా అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా, అథెంటిక్గా, టేస్టీగా, ఇంకా వేళ్ళు నాక్కునేంత రుచికరంగా మీకు మటన్ కీమా మసాలా అయితే చేస్తున్నాను. వీడియో అంతా పూర్తిగా చూడండి, ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో గైస్, మనకైతే మటన్ కీమా మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. కీమా మసాలా అయితే ఇప్పుడు మనం రెడీ చేసుకుంటున్నాం. మటన్ అయితే బాయిల్ పెట్టుకుందామండి. సో మటన్ బాయిల్ పెట్టుకునే ముందు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నా. అండ్ దీంట్లోని మనం మటన్ కూడా యాడ్ చేసుకుందాం. మటన్ కీమాలోకి 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల సాల్టు, ఇంకా 2 టీ స్పూన్ల చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. సో ఒక బే లీఫ్ యాడ్ చేస్తున్నానండి. ఇంకా దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోని ఒక 300 ml వాటర్ వేసుకొని మనం 3 విజిల్కి మటన్ కీమాని అయితే బాయిల్ పెట్టేసుకుందాం. మటన్ కీమాని అయితే కుక్కర్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ ఇచ్చుకుందాం. ఈలోపు ఈ మటన్ కీమా మసాలాకి మంచిగా ఒక గరం మసాలా పేస్ట్ అయితే రెడీ చేస్తున్నా. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేస్తున్నా. మనం ముందుగా చెప్పుకున్న ఒక 50 గ్రాముల ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ దోసపప్పు, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, ఒక 10 గ్రాముల జీడిపప్పు, ఒక 5 గ్రాముల గసగసాలు, 1 టేబుల్ స్పూన్ సోంఫ్, మనం ముందుగా పెట్టుకున్న గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాం. ఒక 20 సెకండ్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలండి. లైట్గా వాటర్ యాడ్ చేసుకొని. సో మసాలా అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ మసాలాని మనం మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ కింద వాడుకుందాం. సో నేనైతే మట్టి పాత్రలోని మటన్ కీమా చేస్తున్నా. సో దీంట్లో యాజ్ యూజువల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 కప్పు నైస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, దీంట్లోనే 1 రెబ్బ కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి తరుగులు వేస్తున్నా. ఈ టైంలోనే ఆనియన్ బాగా మగ్గడానికి ఒక 2 టీ స్పూన్లు సాల్ట్ కూడా వేస్తున్నా. అండ్ 1 టీ స్పూన్ పసుపు. ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. అట్లా మగ్గి ఆనియన్ నుంచి వాటర్ వేరైన తర్వాత అప్పుడు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మనం ఇంకా ఫ్రై చేసుకొని మిగతా మసాలాలు యాడ్ చేద్దాం. సో 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. మన దాబా స్టైల్లో మటన్ కీమా మసాలా అంటే ఆ మాత్రం స్పైస్, ఆ వగరు, ఆ అథెంటిక్ ఫ్లేవర్ కూడా ఉండాలి కాబట్టి నేను కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువగా చేసుకుంటున్నా. ఎవరైనా స్పైసీ తక్కువగా తినేవాళ్ళు కొంచెం మీరు చిల్లీస్ని, జింజర్ గార్లిక్ పేస్ట్ని తగ్గించి కూడా వాడుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటాస్ యాడ్ చేసుకుందాం. సో 1 కప్పు టమాటా అండి, ఒక పెద్ద టమాటాని నైస్గా చాప్ చేసుకొని ఈ ట్యాంగీనెస్, ఆ జ్యూసినెస్ గురించి టమాటా కూడా యాడ్ చేశాను. ఇట్లా టమాటా, ఉల్లిపాయ, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా మసాలా అంతా ఒక 5 నిమిషాల వరకు మీరు అట్లా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఎట్లా అంటే ఆయిల్లో స్విమ్మింగ్ చేస్తున్నట్టుగా ఆయిల్ మొత్తం పైకి తేలాలి. చూసారు కదా ఆయిల్ అంతా ఎట్లా సపరేట్ అవుతుందో. సో ఇప్పుడు నేను ఒక 3 టీ స్పూన్ల చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ జీరా పొడి కూడా యాడ్ చేస్తా.
ఈ మసాలాని ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేస్తూ ఉండండి. సో మన దాబా స్టైల్ మటన్ కీమా మసాలాకి మనం స్పెషల్గా చేసుకున్న ఈ గరం మసాలా పేస్ట్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా. అసలు ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనండి, మెయిన్ ఎలిమెంట్ అనుకోండి, ఏదైనా సరే ఈ మసాలా పేస్ట్ ద్వారానే వస్తుంది. సో దీన్ని మనం ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. మనం ఈ మసాలా, ఈ ఆనియన్ టమాటాతో పాటు మొత్తం ఫ్రై అయ్యి ఒక గ్రేవీలా అవ్వడానికి మినిమం 5 నుంచి 6 నిమిషాల వరకు టైం పడుతుంది. అంతవరకు మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేస్తూ అడుగు పట్టకుండా మెల్లగా కలుపుతూ ఉండాలి. సో గైస్ చూసారు కదా, మటన్ కీమా మసాలా అయితే రెడీ అవుతుంది. ఈలోపు మనం ఆల్రెడీ కుక్కర్లో 3 విజిల్కి పెట్టుకున్న మటన్ కీమాని వాటర్తో సహా ఈ మసాలాతో యాడ్ చేసుకుందాం. సో ఈ కీమాని మసాలాని వాటర్తో సహా బాగా మరిగిద్దామండి. ఈలోపు మొత్తం దగ్గరగా మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. కొత్త మరుగుతుంది కదా, ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నా. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి బ్యాలెన్స్కి. కొంచెం కొత్తిమీర, కస్తూరి మేతి ఇవన్నీ యాడ్ చేసుకుంటూ మనమైతే కర్రీని బాగా మిక్స్ చేసుకుందాం. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఈలోపు 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేస్తున్నా. మసాలా అంతా బాగా మటన్ కీమాకి పట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఇట్లా కుక్ చేసి పెట్టుకుందాం. స్మెల్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది. టేస్ట్ చేయడానికి ఈగర్లీ వెయిట్ చేస్తాను. సో ఫైనల్గా మన దాబా స్టైల్ మటన్ కీమా మసాలా అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వ్యూవర్స్ వస్తే వాళ్ళు మా భోజన మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ గురించి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా మన భోజన మందిర్ ఛానల్స్ని, హ్యాండిల్స్ని ఫాలో చేసి నాకు సపోర్ట్ చేయండి. మనమైతే ఇప్పుడు మటన్ కీమా మసాలా టేస్ట్ అయితే చేసేద్దాం. సో గైస్ ఫైనల్గా అయితే మన దాబా స్టైల్లో మటన్ కీమా మసాలా అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉంది, కలర్ ఇంకా టెక్స్చర్ అంతా. సో ఇది కూడా తక్కువ ఖర్చుతో చేసుకున్నాం. 500 రూపాయలు హాఫ్ కేజీ మటన్ కీమా. మేకింగ్ ఛార్జెస్ అయితే ఒక 200 కూడా ఉండదు. 700 రూపాయలతోటి ఒక 4-5 తినే మటన్ కీమా మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ఇదే బడ్జెట్లో అదిరిపోయే టేస్ట్తో దాబా స్టైల్ మటన్ కీమా మసాలాని టేస్ట్ అయితే చేసేద్దాం. అది కూడా నేనైతే పరోటాతో తింటున్నా. స్మెల్ అయితే అదిరిపోతుంది గురు. ఆనియన్ పై లెమన్ పెట్టుకొని లొట్టలు వేసుకుని వేళ్ళు నాకు ఎంత రుచిగా ఉంది. రెసిపీని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అదిరిపోయింది. నెక్స్ట్ రెసిపీ గురించి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే మన భోజన మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్, ఇంకా అద్భుతమైన వంటకాల గురించి వెయిట్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.